అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి 3 పత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు, ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నట్టు చెప్పుకుందాం. సో కంటెంట్ నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ మిత్రులందరికీ కూడా వీడియో లింక్ షేర్ చేయండి. కొత్తగా అంటే ఎలక్షన్స్ నేపథ్యంలో ఇప్పుడు నా నుంచి రకరకాల కంటెంట్ మీరు ఆశిస్తారు. ఇప్పుడు మన 2 ఛానల్లో కలిపి 4,15,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో మనం చేసే కంటెంట్ ఎలా ఉండాలి, మీరు నా నుంచి ఏం ఆశిస్తున్నారు అనేది నేను నిన్న కమ్యూనిటీలో పోల్ పెట్టాను. యాక్చువల్లీ మనకి 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, స్టూడియోలో నేను ఇప్పుడు ఉన్నట్టే వీడియోస్ చేసి ఓటర్లను చైతన్యపరచడం. రెండోది, ఫీల్డ్కి, నియోజకవర్గాలకు వెళ్ళి నియోజకవర్గాలు మొత్తం సాధ్యమైనంత ఎక్కువగా పర్యటించి అక్కడ ప్రజలతో మాట్లాడి అక్కడ సమస్యలు, అక్కడ పాలిటిక్స్ వ్యవహారాల మీద ఫీల్డ్ రిపోర్ట్, గ్రౌండ్ రిపోర్ట్ ఇవ్వడం. మూడోది, పొలిటికల్ అభ్యర్థులు ఇంటర్వ్యూలు చేసి వాళ్ళ లక్ష్యాలు ఏంటనేది తెలుసుకోవడం. ఇలా 3 ఆప్షన్స్ ఉన్నాయి. 3 కలిపి అయితే చేయలేను. ఒకటోది రెండోది చేయొచ్చు. రెండోది చేస్తే ఫీల్డ్కి వెళ్ళానంటే ఇంకా స్టూడియోలో కూర్చొని ఈ స్టడీ అంటే ఏదైనా సబ్జెక్ట్ మీద స్టడీ చేసి చేయడానికి ఉండదు. సో ఈ మూడిట్లో మీరు ఏం సజెషన్ ఇస్తే అది చేద్దామని, అంటే సబ్స్క్రైబర్స్ ఏం కోరుకుంటున్నారు అనేది తెలుసుకొని దాన్ని బట్టి చేద్దామని అనుకుంటున్నా. సో వీలైతే దీని మీద కామెంట్ చేయండి, ఈ కమ్యూనిటీలో పోస్టింగ్ చూడండి. సరే, ఇక పక్కన పెడితే నిన్న రాత్రి 2 ఐపీఎస్ల మీద వేటు పడింది. విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా గారు అండ్ ప్రభుత్వానికి కళ్ళు, ముక్కు, చెవులుగా ఉండే ఇంటెలిజెన్స్ డీజీపీ గారు సీతారామాంజనేయులు గారు, వాళ్ళిద్దరి మీద కూడా బదిలీ వేటు పడింది. యాక్చువల్లీ మీకు గుర్తుండే ఉంటే 2019 ఎన్నికల్లో కూడా 2019లో ఏప్రిల్ 10నో 11నో పోలింగ్ అయింది. అప్పుడు నాకు డేట్ కూడా వచ్చింది. అప్పుడు ఏబి వెంకటేశ్వరరావు గారు ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్నారు. ఏబి వెంకటేశ్వరరావు గారు ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్నప్పుడు ఆయన్ను కూడా బదిలీ చేయాలి అని విపరీతంగా ఒత్తిళ్ళు వచ్చాయి. సో అప్పుడు ఏప్రిల్ 10 పోలింగ్ అయితే మార్చ్ 26న అప్పుడు ఉన్న ఏబి వెంకటేశ్వరరావు మీద బదిలీ వేటేశారు. అంటే దాదాపుగా 16 రోజుల ముందు అప్పుడు ఇంటెలిజెన్స్ డీజీపీని బదిలీ చేశారు. అలాగే అప్పుడున్న సిఎస్ టక్కర్ గారిని పోలింగ్కి 1 వీక్ ముందు అంటే ఏప్రిల్ 4న బదిలీ వేశారు. అప్పుడు గత ఎన్నికలకు ముందు. సో ఇప్పుడు డీజీపీ బదిలీ అవ్వలేదు, సిఎస్ బదిలీ అవ్వలేదు, ఇంటెలిజెన్స్ డీజీ బదిలీ అవ్వలేదు, బీజేపీతో పొత్తు పెట్టుకుని వేస్ట్, ఇలా రకరకాల కోణాల్లో కొన్ని అనుమానాలు వస్తున్నాయి. ఈవెన్ నేను కూడా చాలా వీడియోస్ చేశాను. ఎందుకంటే అప్పుడు ఇప్పుడు వేరేగా ఉంది. అప్పుడు అధికారులను వాడుకున్న తీరు ఒకలా ఉంటే ఇప్పుడు అధికారులను వాడుకుంటున్న తీరు మరింత ఎక్కువగా ఉంది. సో అప్పుడు పోలింగ్కి 15 రోజుల ముందు పంపించారు, బదిలీ చేశారు. అంటే ఇప్పుడు పోలింగ్కి కనీసం 2 నెలల ముందు పంపిస్తేనే నిష్పక్షపాతంగా ఎన్నికలు జరుగుతాయి అనేది ఉంది. కాబట్టే జరుగుతున్నాయి, అన్నీ కూడా జరుగుతాయి. ఇప్పుడు కూటమి ఏదైతే కోరుకుంటుందో, ఎవరైతే కీలకమైన అధికారులు బదిలీ జరగాలని కోరుకుంటోందో అది జరుగుద్ది. కీలకమైన అధికారుల మీద కూడా వేటు పడే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే అత్యంత కీలకమైన తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల మీద నిఘా పెట్టారు, వాళ్ళ ఫోన్స్ ట్యాప్ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మొన్న ఒక 7-8 నెలల కిందట కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఇంటెలిజెన్స్ డీజీ సీతారామాంజనేయులు గారు నా ఫోన్లు వింటున్నారు, నా కాల్స్ వింటున్నారు, నా ఫోన్లు ట్యాప్ చేశారని ఆరోపణలు చేశారు. ఆయనే కాదు, కొంతమంది కీలకమైన తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఇంటెలిజెన్స్ డీజీ గారి మీద అనేక ఆరోపణలు చేశారు. సో ఇంటెలిజెన్స్ వర్క్ ఏంటంటే ఎన్నికల సమయంలో ఫీల్డ్ లెవెల్లో ఏ నియోజకవర్గంలో ఎలా ఉంది, ఈ బలాబలాలేంటి, లోపాలేంటి, బలహీనతలేంటి, ఎవరిని ఎలా కంట్రోల్ చేయొచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళు డైలీ రిపోర్ట్స్ తీసుకొని ప్రభుత్వ పెద్దలకు ఇస్తే వాళ్ళు దాన్ని బట్టి రాజకీయం నడుపుతూ ఉంటారు. సో అందుకని ఇంటెలిజెన్స్ ఎన్నికల టైంలో కీలకం. గత ఎన్నికలకు ముందు ఏబి వెంకటేశ్వరరావు గారిని చంద్రబాబు గారు ఎలా వాడుకున్నారో ఇప్పుడు సీతారామాంజనేయులు గారిని జగన్మోహన్ రెడ్డి గారు అలాగే వాడుకుంటున్నారని, అప్పుడు ఎలాగైతే ఏబి వెంకటేశ్వరరావు గారి మీద బదిలీ వేటు పడిందో ఇప్పుడు సీతారామాంజనేయులు గారి మీద కూడా బదిలీ వేటు pడింది. అప్పుడు ఎన్నికలకు 15 రోజుల ముందు పడింది, ఇప్పుడు ఎన్నికలకు దాదాపుగా 20 రోజుల ముందు పడింది. ఇక కాంతిరాణా టాటా గారు విజయవాడ పోలీస్ కమిషనర్ ప్లస్ ఆంధ్రప్రదేశ్ ఐపీఎస్ల సంఘం అధ్యక్షుడు ఆయన. సో ఆయన మీద కూడా గత కొన్ని నెలలుగా అనేక ఆరోపణలు ఉన్నాయి, ఫిర్యాదులు ఉన్నాయి. కొన్ని మరీ నిష్పక్షపాతంగా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. సో దాంతో ఆయన మీద పడింది. ఇంకా అందరూ ఎదురు చూస్తున్నది డీజీపీ గారిని, రాజేంద్రనాథ్ రెడ్డి గారిని మార్చాలని
అలాగే సిఎస్ గారిని అందరూ మీన్స్ కూటమి వాళ్ళు, అందరూ మీన్స్ పబ్లిక్ అని నేను చెప్పట్లేదు, లేదా వైసీపీ వాళ్ళని నేను చెప్పట్లా. కూటమి వాళ్ళు కోరుకుంటున్నది ఏంటంటే డీజీపీ గారిని బదిలీ చేయాలి, సిఎస్ గారిని బదిలీ చేయాలని. మేబీ అవి కూడా జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి, జరుగుతున్నాయి. ఎందుకంటే వాళ్ళ మీద రకరకాల ఫిర్యాదులు వెళ్ళాయి, ఎంక్వైరీస్ జరుగుతున్నాయి. కొంచెం లేట్ అవ్వచ్చు, ఎందుకంటే సీనియర్లు కదా, వాళ్ళకంటూ ఒక క్యాడర్ ఉంది కదా. సో అటువంటి జరగాలంటే కొంచెం టైం పడుతుంది అనమాట. సో ప్రస్తుతానికి ఇది ఈనాడులో బ్యానర్ వార్తగా వేశారు. ఈవెన్ ఆంధ్రజ్యోతిలో కూడా అదే వేశారు. జగన్కు మరో షాకు, వీరభక్త ఐపీఎస్లపై ఈసీ వేటు, ఇంటెలిజెన్స్ చీఫ్, విజయవాడ పోలీస్ కమిషనర్ బదిలీ, ఎన్నికలతో సంబంధం లేని విధుల్లోకి ఇద్దరు, సత్వరం రివీల్ కావాలని ఆదేశాలు, జగన్కు కళ్ళు చెవులుగా పిఎస్ఆర్ ఆంజనేయులు, వైసీపీ రాగానే కేంద్ర సర్వీసుల నుంచి రాష్ట్రానికి, కోడెలను ఇరికించడం నుంచి బాబు అరెస్ట్ దాకా, ఆది నుంచి విపక్ష నేతలే లక్ష్యంగా విధులు, జగన్పై ఈగవాలిన సహించిన కాంతిరాణా, ఐపీఎస్ల సంఘం తరపున తానే ఒకల్తా, విపక్షాలు మీడియాపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదులు, గులకరాయి దర్యాప్తు తీరుపై విమర్శలు అని కాంతిరాణా గారి మీద విమర్శలు ఉండటంతో ఆయన బదిలీ జరిగిందనమాట. ఇంకా ఇద్దరు ముగ్గురు ఉన్నారు, వాళ్ళవి కూడా జరుగుతాయి. ఈ వార్త మనందరికీ సాక్షిలో వేసారో లేదో చూద్దాం. మనందరికీ ఎంతో ఇష్టమైన పత్రిక కదా. సో సాక్షిలో ఈ వార్త ఏమైనా వేశారా లేదా? ఒక ఇద్దరు ఐపీఎస్లు ప్రభుత్వంలో అత్యంత కీలకంగా ఉండే ఇంటెలిజెన్స్ డీజీ బదిలీ జరిగింది అంటే వార్త రాయాలి కదా, రాయలా. నేను చూసా, లోపల కూడా ఎతికా, లేదు, వార్త అయితే లేదు. మనం ఎతకడం అనవసరం, మనకు మీకు నాకు టైం వేస్ట్, కానీ ఉండదు, ఆ వార్త ఉండదు. సరే, పక్కన పెట్టేద్దాంలే. తర్వాత నిన్న పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో నామినేషన్ వేశారు. జగన్ దగ్గరున్న 1,00,000 కోట్లు ప్రజలవే, 930 కోట్ల జనం సొమ్ము సాక్షికి మళ్లించారు. ఉప్పాడ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్, సింహాలు సింగిల్గా వస్తాయంటూ మీరు ఎక్కువ మాట్లాడుతున్నారు. సజ్జల, మనం ఉన్నది జంతు ప్రపంచంలో కాదు, మానవ ప్రపంచంలో. మీరు చిరంజీవి జోలికి రాకండి. ఆయన పద్మవిభూషణ్ బిరుదాంకితుడు. రజనీకాంత్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత. రజనీకాంత్ చంద్రబాబు గురించి మాట్లాడితే ఆయన్ని తిడతారు, చిరంజీవిని తిడతారు. అందరూ మీ పల్లకీలు మోయరు. ప్రజల్ని పల్లకీలు ఎక్కించి మేం బోయిలుగా వెళ్తున్నాం. చిరంజీవి గురించి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. నేను గోండాల్లా మాట్లాడిన చాలామందిని చూసి వచ్చాను అని పవన్ కళ్యాణ్ గారు నిన్న ఉప్పాడ బహిరంగ సభలో వ్యాఖ్యానించారంట. యాక్చువల్లీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు చిరంజీవి గారి గురించి ఒకసారే మాట్లాడారు, ఈయన వార్నింగ్ మాత్రం 3 సార్లు ఇచ్చారు. అంత కోపం వచ్చిందేమో బహుశా. ఇక మనం ఈ మధ్య రెగ్యులర్గా చెప్పుకుంటున్న అంశమే, మొన్న ఏప్రిల్ 1st వీక్లో పెన్షన్లు ఇంటింటికి వెళ్ళాల్సింది, ఇంటింటికి పంపిణీ చేయాల్సింది, దాని పేరు రాజకీయం చేశారు. సో ఎండలు మండుతున్నాయి, ఎండలు ఎక్కువ ఉన్నప్పుడు వృద్ధులు వికలాంగులు ఆఫీసులకు వచ్చి తీసుకోవాలన్నారు. సో దానివల్ల దాదాపుగా 38 మంది ఎంతమంది చనిపోయారు. సో ఇప్పుడు మే నెలలో ఎలా పెన్షన్ల పంపిణీ చేస్తారు? ఇంటింటికి వెళ్ళి ఇస్తారా, లేదా మళ్ళీ ఆఫీసులకు రమ్మంటారా? మళ్ళీ ఈ ఏప్రిల్ నెలలో జరిగిన రాజకీయమే మే నెలలో కూడా జరుగుద్దా అనేది అది రాసుకొచ్చారు. యాక్చువల్లీ ఏప్రిల్లో జరిగిన రాజకీయం ఎంతో కొంత టీడీపీకే నష్టం, తెలుగుదేశం పార్టీకే డ్యామేజ్. ఎందుకంటే వాలంటీర్లు కావచ్చు, వైసీపీ నాయకులు కావచ్చు, ఆ వృద్ధుల దగ్గరికి వికలాంగుల దగ్గరికి పింఛన్ లబ్ధిదారుల్లో 90% మందికి అంత చైతన్యం ఉండదు. అంత సబ్జెక్టు రాష్ట్రంలో ఏం జరుగుతుంది, కారణం ఏంటని లోతుగా ఆలోచించరు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి మైండ్ వాష్ చేశారు. చంద్రబాబు గారి వల్లనే మీకు ఈ నెల పింఛన్ రాలేదు, పవన్ కళ్యాణ్ వల్లనే మీకు ఈ నెల పింఛన్ రాలేదు, మీకు ఆపేసాడు, మైండ్ వాష్ చేశారు. దానివలన వాళ్ళు కొంతమంది తిట్టుకున్నారు కూడా. సో ఇప్పుడు మే నెలలో కూడా అదే రాజకీయం చేస్తే సో ఆ ఓట్లు కొంత మైనస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒక్క నిమిషం. సో ఇప్పుడు మే నెలలో కూడా అదే రాజకీయం జరిగితే మళ్ళీ మైనస్ అవుద్ది, ఎన్నికలకు ముందు మైనస్ అవుద్ది. సో అందుకే టీడీపీ కూటమి అప్రమత్తంగా ఉంది. అది జరగకూడదు అంటే ముందు సిఎస్ గారు జాగ్రత్తగా వ్యవహరించాలి, లేని పక్షంలో సిఎస్ గారిని అయినా మార్చాల్సి ఉంటుంది అనమాట. సో ఈసారి అయినా 1వ తేదీని ఇంటి దగ్గరే పింఛన్లు ఇస్తారా, మరోసారి వృద్ధులు ఉసురు పోసుకుంటారా? ధనుంజయ రెడ్డి, జవహర్ రెడ్డి, మురళీధర్ రెడ్డికి ఇంకా వైకాపా ప్రయోజనాలే ముఖ్యమా? మే నెల పంపిణీకి మరో వారమే గడువు, దిద్దుబాటు చర్యలేవి, సీఈఓ మీనా దృష్టి పెడితేనే లబ్ధిదారులకు మేలు అని సీఈఓ మీనా గారిని కూడా ఇంక్లూడ్ చేస్తూ ఆయన్ను కూడా దీనిలో ఇంప్లీడ్ చేస్తూ
ఈనాడులో ఒక వార్త రాశారు. రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలకు పైగా చేరాయి. ఇలాంటి కఠిన పరిస్థితుల్లోనూ వృద్ధుల్ని సచివాలయాలకు నడిపించి వారి ప్రాణాలతో చెలగాటం ఆడేందుకు వైకాపా ప్రభుత్వం సిద్ధమైంది. 66 లక్షల మంది వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళల జీవితాలతో వికృత క్రీడకు సిద్ధమవుతోంది. ఏప్రిల్లో అమలు చేసిన ఆదేశాలనే మే నెలలోనూ కొనసాగించే ఆలోచన చేస్తోంది. సీఎం అంటే ఏం లేదండి, మే నెలలో సేమ్ ఇలాగే చేశారనుకో, ఏప్రిల్లో ఒక 30 మంది చనిపోతే మే నెలలో ఒక 100 మంది చనిపోతారు. ఇప్పుడు ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి. సో ఇవన్నీ కూడా చంద్రబాబే కారణం అని వాళ్ళ మీద నెట్టేయచ్చు. సో ఇది అంటే ఇది రాజకీయ ప్రయోజనాలు ముఖ్యం. మామూలుగా అన్సీజన్, పొలిటికల్గా అన్సీజన్లోనే ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాలు ఎత్తుకుద్ది. ఇప్పుడు సీజన్ పెట్టుకొని ఇంకో 10 రోజుల్లో పోలింగ్ పెట్టుకొని మే నెలలో అంత సేవాతృప్త హృదయంతో, అంత సేవతో కూడిన సేవ చేస్తారంటారా? సో అది జరగదు. అంత సేవా తత్పరత ఏమీ ఉండదు. కాబట్టి రాజకీయమే ముఖ్యం కాబట్టి మళ్ళీ సచివాలయాలకే రప్పించుకుంటారు. ఈ అధికారుల చేతిలో స్టీరింగ్ ఉన్నంతకాలం, ఈ అధికారుల చేతిలో పవర్ ఉన్నంతకాలం మళ్ళీ వాళ్ళని రప్పించుకుంటారు, సచివాలయాలకు రప్పించుకుంటారు. సచివాలయాల్లోనే పెన్షన్లు ఇస్తామంటారు. అదంతా రాజకీయం అంతే. రాజకీయం అన్సీజన్లోనే రాజకీయం చూస్తారు. ఇప్పుడు సీజన్లో రాజకీయం చూడరా? అది రాసుకొచ్చారు. తర్వాత ఆడపడుచులను లక్షాధికారులను చేస్తాము, పన్నులు ధరలు తగ్గిస్తాము, భవిష్యత్తుపై ఆలోచించి ఓటేయండి. ఎన్నిసార్లు అన్నాడో ఈ మాట. 2014 ఎన్నికలకు ముందు అన్నాడు. చేసేయండి, లక్షాధికారులను చేసేయండి. రైతులకు ఏడాదికి 20,000 సాయము, అధికారంలోకి రాగానే భూ హక్కు చట్టం రద్దు, నెలకు 3,000 నిరుద్యోగ భృతి, వాలంటీర్లకు 10,000 జీతము, ఆంక్షలు లేకుండా పింఛన్లు ఇస్తాం. ఒక్కసారి ఆలోచించండి, మన రాష్ట్ర అప్పులు 13 లక్షల కోట్లు, మన రాష్ట్ర ఆదాయం సంవత్సరానికి ఆదాయం రకరకాల అంటే కేంద్ర గ్రాంట్ల రూపంలో కావచ్చు, రాష్ట్రంలో పన్నులు లేదా రాష్ట్రంలో మద్యం అమ్మకాలు, పెట్రోలు, ఈ ట్యాక్స్ ఇలా వస్తున్న ఆదాయం కావచ్చు, మ్యాక్సిమం 1,80,000 కోట్ల నుంచి 2 లక్షల కోట్లు ఉంటుంది మ్యాక్సిమం, గరిష్టంగా. అంతకన్నా ఎక్కువ ఉండదు. కేంద్రం ఇచ్చే గ్రాంట్లు, జీఎస్టీలు అవి ఇవి. సో ఇప్పుడు చంద్రబాబు గారు ఇప్పుడు వైసీపీ అమలు చేస్తున్న పథకాలే బాగా ఎక్కువ అనుకుంటున్నాం, విపరీతం ఖర్చు పెట్టేస్తున్నారు, ఉచిత పథకాలు అనుకుంటున్నాం. చంద్రబాబు గారు ఇంకా ఉచిత పథకాలు ప్రకటిస్తున్నారు. రైతులకు ఏడాది 20,000 సాయం అంట, వాలంటీర్లకు 10,000 జీతం అంట, నెలకు 3,000 నిరుద్యోగ భృతి అంట, పెన్షన్లు 4,000 అంట, ఊరు నాయనో ఫ్రీ బస్సులు అంట, అసలు బీభత్సంగా ఫ్రీలు ఉన్నాయి. సో ఈయన ఇలా ఉన్నాడంటే వైసీపీ పెట్టే మేనిఫెస్టో ఇంకా దారుణంగా ఉండబోతోంది. వాళ్ళు ఇంకా ఎక్కువ దీనికి డబుల్ పెడతారు తప్ప వాళ్ళు కాంప్రమైజ్ అవ్వరు. సంక్షేమానికి ఆద్యులం మేము, సో మేమే సంక్షేమం ఇంకా ఎక్కువ ఇస్తామని చెప్పి వాళ్ళు పెన్షన్లు 5,000 పెడతారో 6,000 పెడతారో చూడాలి. ఈ 4,000 అన్నాడు కదా, మేబీ వాళ్ళు 5,000 పెడతారు. అలాగే వాళ్ళు రుణమాఫీ పెడతారు, డ్వాక్రా కానీ రైతు కానీ రుణమాఫీ పెడతారు. సో నవరత్నాలను డబల్ చేస్తామని, అమ్మఒడి 25,000 20,000 చేస్తామంటారు. అన్నదాత వాళ్ళు ఇప్పుడు రైతు భరోసా ఇస్తున్నారు కదా, 13,000 15,000, దాన్ని ఒక 20,000 చేస్తామంటారు. సో వాళ్ళు కూడా పెంచుతారు, అన్నీ అమ్మేస్తారనమాట, రాష్ట్రాన్ని పోటాపోటీగా అమ్మేస్తారు అధికారం కోసం. అవునా, స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉందా? ఏమీ తెలియనట్లు అడిగిన జగన్. వైకాపా మద్దతుతో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడితే అప్పుడు విశాఖ ఉక్కు గురించి చూస్తానన్న సీఎం. 3 ఏళ్ల తర్వాత తనను కలిసేందుకు కార్మిక సంఘాలకు అనుమతి. మిగులు భూములు అమ్ముకోవాలని ఉచిత సలహా. వామపక్ష అభ్యర్థిని విత్డ్రా చేయించి అమర్నాథ్ను గెలిపించాలట. వామపక్ష అభ్యర్థిని విత్డ్రా చేయించాలట, అమర్నాథ్ని గెలిపించాలట. ఇది సంగతి. కార్టూన్ చూడండి. జగన్ ఆస్తులు 529.87 కోట్లు, కేసులేమో 26. ఆదాయంలోనే కాదు సార్, కేసుల్లో కూడా ఏ సీఎం మీ దరిదాపుల్లోకి రాలేరు సార్. అంటే కేసులు దేశం మొత్తం మీద ఎక్కువ కేసులు ఉన్న సీఎం ఆయనే అని. అది ఈనాడులో వేశారు. ఈనాడులో లోపల పేజీలో ఒక వార్త వేశారు గంజాయి గురించి. ఊరూరా మాదక ద్రవ్యాలతో మత్తెక్కిన ఆంధ్ర. జగన్ జమానాలో వాడవాడలా గంజాయి డ్రగ్స్, చాక్లెట్లు కొనుక్కోగలిగేంత సులువుగా అందుబాటు. బాధితులుగా లక్షల మంది యువత, 100 మంది ఆత్మహత్యలు. ఎంత దారుణం అంటే కొన్ని చోట్ల, కొన్ని నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే, అధికార పార్టీ నాయకులే ఒక గంజాయి బ్యాచ్ని తయారు చేసుకున్నారు తెలుసా. కొన్ని చోట్ల, ఆ నియోజకవర్గాల పేర్లు చెప్పలేను కానీ, ఒక 200 మంది యువకుల్ని, 300 మంది యువకుల్ని డైలీ సాయంత్రం 6 గంటలకో 7 గంటలకో రప్పించుకోవడం, వాళ్ళకి మేపడం. ఎందుకు? వాళ్ళు దానికి బానిసలు అయిపోతారు, దానికి అలవాటు అయిపోతారు. అలవాటు పడిపోయి వీళ్ళు ఏం చెప్తే అది చేస్తారు.
సాధారణంగా నేను గతంలో చెప్పిన మాటే చెప్తున్నా, రాజకీయ నాయకులకు అభిమానులు ఉంటారు, అనుచరులు ఉంటారు, బానిసలు ఉంటారు, మద్దతుదారులు ఉంటారు కదా. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలామంది నాయకులు అభిమానులకు అనుచరులకు పెద్దగా విలువనివ్వట్ల, మద్దతుదారులకు విలువనివ్వట్ల, బానిసలను తయారు చేస్తున్నారు. బానిసలు అంటే ఏంటంటే వీళ్ళు ఏం చెప్తే చేస్తారు. బానిసలు నెక్స్ట్ స్టేజ్ కట్టుబానిసలుగా తయారవుతారు. వీళ్ళు ఏం చెప్తే చేస్తారు. అటువంటి వాళ్ళు చాలా ప్రమాదకరం. అటువంటి వాళ్ళు ఎప్పటికైనా సరే ప్రమాదకరమే. ఆ నాయకుడికి ప్రమాదకరమే, ప్రజలకి ప్రమాదకరమే. ముందు ప్రజలకు ప్రమాదకరం, ఆ తర్వాత ఆ నాయకుడికి కూడా ప్రమాదకరం. సో అటువంటి వాళ్ళని ఎక్కువగా తయారు చేశారు. ఎందుకంటే ఎన్నికల్లో వాళ్ళు ఏదైనా చేయాలనుకున్నా ఈజీగా అవుద్దని. సో అదే ఇప్పుడు ఈనాడులో ఇండైరెక్ట్గా రాసుకొచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రపంచ ఐటీకి బ్రాండ్, ఆ తర్వాత రూపుదిద్దుకున్న అమరావతి మన బ్రాండ్. జగన్ జమానాలో మాత్రం ఏపీ అంటే డ్రగ్స్, గంజాయికి బ్రాండ్గా ముద్రపడింది. ఆడుదాం ఆంధ్ర కాదు, వాడుదాం ఆంధ్ర అన్నంతలా పరిస్థితులు దిగజారిపోయాయి. ఆంధ్రప్రదేశ్ను గంజాయి ఉపద్రవం కమ్మేసింది. దీని వినియోగం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరింది. విశాఖ మన్యం నుంచి ఏటా 10,000 కోట్ల విలువైన గంజాయి మన రాష్ట్రంలో వివిధ ప్రాంతాలతో పాటు దేశ విదేశాలకు తరలుతోంది. జాతీయ అంతర్జాతీయ మార్కెట్లోకి చేరేసరికి దీని విలువ 25,000 కోట్ల పైనే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా వ్యవస్థీకృత దందా ఇంత భారీగా సాగుతుంటే ఉక్కుపాదం మోపి అణచివేయాల్సిన జగన్ నీరో చక్రవర్తిలా వ్యవహరిస్తున్నారు. సో చూడండి ఆ ఫోటో ఎలా వేశారు. ఆయన రోజుకో ఫోటో వేస్తున్నారు. ఆయనది ఇంకోసారి వైసీపీ గెలిస్తే ఉంటుందండి ఈనాడుకి. ఎందుకంటే ప్రతిరోజు కూడా ఆయన ఫోటోలు రకరకాలుగా వేసి అవమానిస్తున్నారు. లోపల మామూలుగా ఉండదు. ఇంకోసారి మళ్ళీ వైసీపీ గెలిస్తే ఫస్ట్ ఆ మార్గదర్శిని ఎలాగోలా లేపేస్తారు, ఈనాడును కూడా లేపించేస్తారు. వైసీపీ గెలిస్తే ఇఫ్ ఇట్ డన్ అంటే ఒకవేళ జరిగితే అంటున్నా, అన్న నువ్వు గెలుస్తుంది అంటున్నావు అని అనద్దు. గెలిస్తే ఏమో అవకాశాలు ఉండొచ్చు, లేకపోవచ్చు. ఎందుకంటే రోజుకో ఫోటో వేస్తున్నారు ఆయనది. ప్రతి ఫోటో కూడా చాలా దారుణంగా ఉంటుంది. ఈనాడులో ఉన్న సకల కళా వల్లభులందరూ ఆయన ఫోటో మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. సో అది రాసుకొచ్చారు. తర్వాత రోడ్లు వేసి ఓట్లు అడగండి, వైకాపా అభ్యర్థి వంగ గీతపై మహిళల ఆగ్రహం. అవన్నీ అలవాటు అయిపోయినాయి అండి. వైసీపీ నాయకులకు అవన్నీ అలవాటు అయిపోయినాయి. మే 1 నుంచి ఇంటి వద్ద పింఛన్లు అందించాలి, సీఈఓకు ఎన్డీఏ నేతల వినతి. అదంతా అయ్యేది కాదులే. అది అవ్వాలి అంటే సీఎస్ గారు మారాలి. సీఎస్ గారు ఈ వారంలో మారితే అప్పుడు ఇంటింటికి పెన్షన్లు వస్తాయి. లేకపోతే మాత్రం అదే జరుగుద్ది. నిన్న ఏంటిది హామీలకు సిలువ, మేనిఫెస్టోను బైబిల్తో పోల్చి బీరాలు పలికిన జగన్. క్రైస్తవులకు ఇచ్చిన హామీల్లో ఒక్కటే అమలు చేయని పోయిను. ఓటు బ్యాంకు అంటూనే పోటు వేసిన దుర్మార్గ ప్రభుత్వం ఇది. 5 ఏళ్లలో 199 మందికి మాత్రమే పెళ్లి కానుక. మరోసారి మోసపోయేందుకు సిద్ధంగా లేమంటున్న మైనారిటీలు. ఎందుకు సిద్ధంగా లేమని మీకు చెప్పారంటే వాళ్ళు అటే వేస్తారు, వైసీపీకే వేస్తారు. ఆస్తులు 1000 కోట్లు, చూపించింది 100 కోట్లు. జగన్ అఫిడవిట్లో మాయాజాలం. విలువైన వాణిజ్య నివాస భవనాల ఊసే లేదు. 20 ఏళ్లలో 1.74 కోట్ల నుంచి 757 కోట్లకు చేరిన ఆస్తులు. సో ఆస్తులు 1000 కోట్లు, చూపించింది 100 కోట్లని ఈనాడులో రాశారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి. సేమ్ సాక్షిలో కూడా చంద్రబాబు గారి గురించి రాశారు. లోకేష్ చంద్రబాబు గారి గురించి. లోకేష్ చంద్రబాబు ప్రకటించిన ఆస్తులు 100 కోట్లు. వారి కుటుంబానికి హైదరాబాద్లోనే 1000 కోట్ల ఆస్తులు ఉన్నాయి. హైదరాబాద్లో సొంత ఇల్లు, ఫామ్ హౌస్, సొంత రాష్ట్రం ఏపీలో మాత్రం సొంత ఇల్లు లేదు. ఆస్తుల విలువను తక్కువగా చూపిన తండ్రి కొడుకులు. మదీనా గోల్డ్లోని ఫామ్ హౌస్ విలువ 500 కోట్లు, దాని విలువ కేవలం 100 కోట్లుగా చూపిన వైను. 2 ఏళ్ల వయసులోనే ఆస్తి కొన్న దేవాంశు విడివిడిగా ఆస్తులు చూపించి తక్కువగా చెప్పుకుంటున్న చంద్రబాబు కుటుంబం అని వాళ్ళ ఆస్తుల విలువ ఎక్కువ ఉన్నప్పటికీ తక్కువగా చూపించారని రాసుకొచ్చారు. కరెక్టే, వాళ్ళు తక్కువగా చూపారు. మనమేమీ ఎక్కువగా చూపించలేదుగా. హైదరాబాద్లో ఉన్న లోటస్ పాండ్ విలువే, వాళ్ళది మదీనా గోల్డ్లో ఉన్న ఫామ్ హౌస్ విలువ 500 కోట్లు అయితే, హైదరాబాద్ జూబ్లీ హిల్స్ అక్కడున్న లోటస్ పాండ్ విలువ ఎంత ఉంటుంది? 2000 కోట్లు ఉండదా? బెంగళూరులో ఉన్న ప్యాలెస్ విలువ 2000 కోట్లకు పైగా ఉండదా? సో మనం చూపించింది కూడా 750 కోట్లేగా. సో వాళ్ళు చిన్న దొంగలు అయితే మీరు గజ దొంగలు, అంతే లెక్క. వాళ్ళు అలా చూపిస్తే మీరు తక్కువే చూపించినట్టు. సో ఎవరైనా తక్కువే చూపిస్తారు. నా దగ్గర ఎక్కువ ఉన్నాయని చూపించుకోలేరు కదా. అక్రమాల కిరణం అని హెచ్చర్ల ఎమ్మెల్యే గారి గురించి రాశారు. ఉదయాన సూర్యకిరణాలు ఆరోగ్యకరం, కానీ ఈ ప్రజాప్రతినిధి అనే కిరణం మాత్రం హానికరం.
అధికారాన్ని బూచిగా చూపిస్తూ సామాన్యులుగా సమితులుగా చేస్తూ కొండలను కరిగిస్తూ వ్యాపారులను పిప్పి చేస్తూ ఇసుక తోడేస్తూ కొలువుల పేరిట నిరుద్యోగులను దోచేస్తూ హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తూ పైసా లేని దుస్థితి నుంచి ధనరాశులతో తొలతూగే స్థాయికి ఎదిగారు. ఆయన శ్రీకాకుళం జిల్లాలో ఒక కీలక నియోజకవర్గం అని రాసుకొచ్చారు. శ్రీకాకుళం జిల్లాలోని ఓ కీలక నియోజకవర్గం. శ్రీకాకుళం జిల్లాలో కిరణ్ అనే పేరుతో ఎవరున్నారు? గొర్రెల కిరణ్ కుమార్ గారు. సో ఆయన గురించే రాసుకొచ్చారు. అది శ్రీకాకుళాన్ని ఆనుకుని ఉన్న నియోజకవర్గం. కొంచెం అక్కడ రియల్ ఎస్టేట్ వెంచర్స్ అయ్యి ల్యాండ్స్ వాల్యూ హైవే పక్కన ఉంటుంది కాబట్టి వాల్యూ అది ఎక్కువ. సో అందుకని అదంతా రాశారనమాట. ఇక్కడ జగన్ దగ్గర ఉన్న 1,00,000 కోట్లు ప్రజలవే ఉప్పాడ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అని రాసుకొచ్చారు. తర్వాత అయిన వాళ్ళకే భద్రత, వైకాపా నాయకుడు అయితే చాలు భద్రత కేటాయింపు, తెదేపా వరకు ముప్పున్న పట్టించుకోరు, భద్రతను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్న జగన్ ప్రభుత్వం. ఏమీ ప్రతిదీ రాజకీయమే కదా, రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం ఏముంది, వాళ్ళ ఇష్టం, వాళ్ళు అలాగే వాడుకుంటారు. మా వాళ్ళు ఏం చెప్తే అది చెయ్యి, అన్నీ నేను చూసుకుంటా. వివేక హత్యకు ముందు నాతో జగన్ ఫోన్లో మాట్లాడారు, నాకేమన్నా అయితే తానున్న భరోసా ఇచ్చారు. దస్తగిరి సంచలన వ్యాఖ్యలంట. సో వివేకానంద రెడ్డి గారి కేసు ఇన్సిడెంట్ జరగడానికి ముందు దస్తగిరితో జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్లో మాట్లాడారంట. ఇక డబ్బు ఆశ చూపి 3 రాజధానుల ఉద్యమం. సోషల్ డెమోక్రటిక్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు గురునాథం గారంట. ఈయన గురునాథం గారంటే గుర్తుందా? 3 రాజధానులకు మద్దతుగా అమరావతిలో టెంట్ వేసుకొని కూర్చున్నాడు ఆయన. ఒక 3 సంవత్సరాల పాటు 3 రాజధానులకు మద్దతుగా ఉద్యమం చేశాడు. సో ఇప్పుడు నేను చెప్పాను కదా, చాలా సందర్భాల్లో చెప్పా, రియాలిటీ షోలో ఉన్నారు, రియాలిటీ షో నుంచి బయటకు వస్తే నిజాలు కనిపిస్తాయని. సో ఆయన గురునాథం ఎన్నాళ్ళు రియాలిటీ షోలో ఉన్నాడు. ఆ రియాలిటీ షో నుంచి ఆయన బయటకు వచ్చాడు. ఆ రియాలిటీ షో ఏంటి? రోజుకి 500 అంట. కార్యకర్తలకు రోజుకి 500 ఇస్తామని చెప్పి అక్కడికి ఎంతమంది వస్తారో అక్కడికి ఒక 20 మంది వచ్చారనుకో, ఆ 20 మందికి రోజుకి 500 చొప్పున ఇచ్చి 3 రాజధానుల ఉద్యమం బలవంతమైన ఉద్యమం నడిపారు, కృత్రిమ ఉద్యమం నడిపారు 3 రాజధానులకు మద్దతుగా. సో ఆ గురునాథం గారు ఇప్పుడు బయటకు వచ్చేసి మొత్తం నిజం చెప్పేస్తున్నాడు. ఉద్యమంలో పాల్గొన్న నాయకులకు 25 లక్షలు పొలము, కారు, కార్యకర్తలకు రోజుకు 500 ఇస్తామని చెప్పి చివరికి మోసం చేశారని విమర్శించారు. ఒక ఉద్యమం చేసి దానిలో డబ్బులు ఇస్తామని ఆశ చూపి అది కూడా ఇవ్వలేదంట. చేసిన తప్పు కూడా సరిగ్గా చేయట్లేదు. ఆ తప్పుడు పేమెంట్లు అయినా ఇచ్చేయచ్చుగా, ఇచ్చేస్తే ఈ నిజాలు బయటకు రావుగా. చాలా దారుణంగా ఉందండి. డబ్బు పంపిణీకి వైకాపా నేతలు కొత్త ఎత్తుగడ. తొడా నుంచి 100 కోట్లు 10 కోట్లు విడుదల, ఎంపీడీఓలు అడిగారంటూ తోడా వీసీ బుకాయింపు, ఎన్నికల సంఘం ఆదేశాలతో నివేదిక కోరిన కలెక్టరు. ఓకే, ఇందులో ఒక వార్త ఏదో మంచి ఇంట్రెస్టింగ్గా ఉంది, దానికోసం వెతుకుతున్నా. నిన్న సోషల్ మీడియా కార్యకర్తలతో జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్ జరిగింది కదా, అందులో సోషల్ మీడియా కార్యకర్తలు అడిగిన ప్రశ్నలకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏం సమాధానం ఇవ్వలేదంట. వాళ్ళు ఏదైనా క్వశ్చన్ అడిగినా సరే నవ్వుతూ సైలెంట్గా ఉన్నారంట. ఆ వార్త చదువుతున్నప్పుడే నాకు మంచి నవ్వు వచ్చింది. ఏంటి, సొంత పార్టీ కార్యకర్తలతో కూడా ఏం మాట్లాడలేదా అని. సరే అది పక్కన పెట్టేద్దాంలే. సాక్షి, మీ డ్రీమ్సే నా స్కీమ్స్, ప్రజలందరి కలలు మన సంక్షేమ పథకాలతో సాకారం. విజయనగరం జిల్లా చెల్లూరు మేమంతా సిద్ధం సభలో సీఎం వైఎస్ జగన్. ప్రతి ఊరిలో 7 వ్యవస్థలు తెచ్చి అవస్థలు తొలగించాం. జనానికి మంచి చేసిన మీ జగన్పై తోడేళ్ల దాడి. మన పాలనలో జరిగిన మేలుపై మీ కుటుంబం అంతా చర్చించుకోవాలి. అలా చర్చించుకుంటున్నామండి సీఎం గారు, మీరు చెప్పినట్టు అలా చర్చించుకుంటున్నాం. కానీ అలా చర్చించే సందర్భంలో ఈ నెల వచ్చిన కరెంటు బిల్లు కూడా మధ్యలో చర్చకు వస్తుంది. 2019లో కరెంటు బిల్లు ఒక 500 600 వచ్చిన కుటుంబానికి ఇప్పుడు 2000 2500 వస్తుంది. సో అలా చర్చించమని మీరు అనకూడదు. అంటే వైసీపీ నాయకులు ఎవరు కూడా ఆలోచించుకోండి, ప్రజలంతా ఆలోచించండి, ప్రజలంతా చర్చించుకోండి అనే మాటలు అనకూడదు. అలా అంటే ప్రజలు ఆలోచించినంత వరకే వైసీపీకి ఓట్లు పడతాయి. ప్రజలు ఆలోచించడం మొదలు పెడితే వైసీపీకి ఓట్లు పడవు. ఆలోచన పరులు ఎప్పుడు కూడా, ఏ రాజకీయ పార్టీ కూడా ప్రజలు ఆలోచించాలి, ప్రజలు తెలివైన వాళ్ళుగా ఉండాలని కోరుకోదు. అదొక కొటేషన్ కూడా ఉంది. ఆ కొటేషన్ చెప్తాను చూడండి. మా గురువు గారు ఒక ఆయన కొటేషన్ పెట్టాడు. ఏ రాజకీయ నాయకుడు కూడా ప్రజలు చైతన్యంగా ఉండాలి, ఆలోచించాలా ఉండాలి అని కోరుకోడంట.
మోస్ట్ పొలిటీషియన్స్ డోంట్ వాంట్ అన్ ఇంటెలిజెంట్ పాపులేషన్ బికాజ్ పీపుల్ హూ కెన్ థింక్ క్రిటికల్లీ ఆర్ డిఫికల్ట్ టు బీ రూల్డ్. అది కొటేషన్ ఇంగ్లీష్లో. అంటే ఏ పొలిటీషియను కూడా ప్రజలు ఆలోచించాలి, ఇంటెలిజెంట్గా ఉండాలి, చైతన్యవంతులుగా ఉండాలని కోరుకోరు. అలా ఉంటే వాళ్ళని పరిపాలించడం కష్టమవుద్ది అని, అంటే వాళ్ళని మోసం చేయడం కష్టమవుద్ది అని కొటేషన్ అనమాట. సో అందుకే వైసీపీ వాళ్ళు అసలు ఆ మాట అనకూడదు. చర్చించుకోవాలి, ఆలోచించుకోవాలి. ఆలోచిస్తే రాష్ట్రానికి జరిగిన మోసం గుర్తొస్తుంది. చర్చిస్తే ఇంటికి వస్తున్న కరెంటు బిల్లు చర్చకు వస్తుంది. పిల్లలు సంక్షేమ పథకాల భవిష్యత్తు గురించి ఆలోచించాలి. చంద్రబాబు పాలనలో స్కీములు లేవు, అన్నీ స్కాములే. మళ్ళీ ప్రజల రక్తం తాగడానికి చంద్రముఖిలా మారాడు. కాల్మనీ సెక్స్ రాకెట్ నడపడం మినహా బాబు చేసింది ఏమిటి? పొలాల్లో దిష్టిబొమ్మనైనా నమ్మొచ్చు కానీ ఆయన్ని మాత్రం నమ్మలేము. ఈ డైలాగులు మాత్రం కొదవలేదు. ఆ స్క్రిప్ట్ రాసిచ్చేవాడు ఎవడో కానీ, ఎంత అద్భుతమైనవాడు కానీ, పొలంలో దిష్టిబొమ్మనైనా నమ్మొచ్చు కానీ చంద్రబాబుని మాత్రం నమ్మలేమంట. ఊరికి కూడా కళలు ఉంటాయి. గ్రామంలో అందే సేవలు బాగుంటేనే తమ ఊరు బాగుంటుందని, ఆ గ్రామాన్ని విడిచిపెట్టి ఎక్కడెక్కడికో వెళ్ళిపోరని గ్రామానికి కూడా ఒక కళ ఉంటుంది. ఆ గ్రామం డ్రీమ్ కోసం మీ జగన్ ఎన్ని స్కీములు తెచ్చాడో తెలుసా? ఏకంగా 7 స్కీములు తెచ్చాడు. గ్రామంలోనే కనిపిస్తాయి సచివాలయాలు, 60-70 ఇళ్లకు వాలంటీర్ వ్యవస్థ, ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్స్, నాడు నేడుతో మారిన ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళు, మహిళా పోలీసు వ్యవస్థ కనిపిస్తాయి. వీటితో పాటు నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరీలు కూడా కనిపిస్తాయి. గ్రామానికే వచ్చిన ఫైబర్ గ్రిడ్, ఇవన్నీ మీ గ్రామాల్లో కనిపించే జగన్ మార్కు విప్లవాత్మక మార్పులు. గ్రామాలే కాకుండా రాష్ట్రం కళలను కూడా సాకారం చేస్తూ విప్లవాత్మక చర్యలు చేపట్టాం అని సీఎం గారు నిన్న సెలవిచ్చారు. సో ఆ మీటింగ్కి వచ్చిన అశేష జనసందోహంలో ఓ భాగం. దయచేసి ఇలా వచ్చిన వాళ్ళకైనా పేమెంట్లు టైంకి ఇచ్చేయండి. ఆల్రెడీ 3 రాజధానులు చేసిన గురునాథన్కి పేమెంట్ ఇవ్వలేదు కాబట్టి ఆయన రివర్స్ అయ్యాడు. మొన్న విజయవాడలో మేమంతా సిద్ధం సభకి వచ్చిన ఒడ్డర్ కాలనీ వాళ్ళకి 300 ఇస్తామన్నారంట. ఇచ్చారేమో మేబీ. ఇలా మీటింగ్లకు వచ్చే వాళ్ళకి పేమెంట్లు టైంకి ఇచ్చేయండి. మళ్ళీ వాళ్ళు కూడా రేపు పొద్దున్న బయటకు వచ్చేసి మాకు డబ్బులు ఇస్తామన్నారు, ఇవ్వలేదు, మోసం చేశారంటే పరువు పోద్ది. అక్కడ డీల్ కుదిరింది, ఇక్కడ డీల్ కుదిరింది, అక్కడ వేలు తెగింది. ఢిల్లీలో కోపూరి లక్ష్మి డ్రామా వెనుక టీడీపీ భారీ స్క్రిప్ట్. బోర్ల రామాంజనేయులు ఆనందబాబుతో కలిసి టీడీపీలో పనిచేస్తున్న లక్ష్మి. వాటమి భయంతో ఆమెతో డ్రామా ఆడించిన నేతలు. చంద్రబాబు నేతృత్వంలోనే చీప్ ట్రిక్. సో ఢిల్లీలో ఆమె వెళ్ళి, ఆదర్శ మహిళా సంఘం అధ్యక్షురాలు కదా ఆమె, ఢిల్లీ వెళ్ళి వేలు నరుక్కున్నారు కదా. సో ఆమె అంతా కూడా స్క్రిప్టే. ఆమె టీడీపీ కార్యకర్తే, టీడీపీ మహిళ అని చెప్పి సాక్షిలో ఒక ఇన్వెస్టిగేటివ్ వార్త రాశారు. పొలిటికల్ ఇన్వెస్టిగేటివ్ వార్త. ఎన్నికల వేళ పవన్ సంపద సృష్టి. దాదాపు 25 కోట్లతో హైదరాబాద్ మంగళగిరిలో ఇల్లు, ఇంటి స్థలం కొనుగోలు. మొన్న మార్చి 4నే 16.14 కోట్లతో హైదరాబాద్లో ఇల్లు. ఫిబ్రవరిలో మంగళగిరిలో 7.11 కోట్లతో ఇంటి స్థలం. 10% పైగా ఆస్తులు ఎన్నికలకు 2 నెలల ముందు కొన్నవే. ఎన్నికల అఫిడవిట్లో పవన్ కళ్యాణ్. తర్వాత పైసా ఖర్చు లేకుండా ప్రపంచ స్థాయి నైపుణ్యాలు. ప్రపంచ దిగ్గజ సంస్థ ఎడెక్స్ కోర్సుల సర్టిఫికేషన్లో ఏపీ రికార్డు. నెలలోనే 1.03 లక్షలకు పైగా సర్టిఫికేషన్లతో సత్తా. మీరు తెచ్చాయన్నీ అంతర్జాతీయ స్థాయి, ప్రపంచ స్థాయిలే. తర్వాత అంతా బాబు జట్టే, పచ్చకొట్రే. వివేక హత్య కేసును రాజకీయ లబ్ధికి వాడుకుంటున్న పన్నాగు. చంద్రబాబు స్క్రిప్ట్ ప్రకారమే దుష్ప్రచారం. పచ్చ డ్రామాలో పాత్రధారులు షర్మిల, సునీత, సౌభాగ్యమ్మ. వివేక హత్యపై మాట్లాడొద్దన్న న్యాయస్థానం తీర్పుతో బెంబేలు. తీర్పును వ్యతిరేకిస్తూ సునీత వ్యాఖ్యలు. తాజాగా తీర్పును సవాల్ చేస్తూ టీడీపీ నేత బీటెక్ రవి పిటిషన్. సునీత మాటలనే పిటిషన్లో చెప్పించిన రవి. గత ఎన్నికలకు ముందు మీరు వాడుకున్నారు, వైసీపీ వాడుకుంది వివేకానంద రెడ్డి గారి కేసుని. ఇప్పుడు వాళ్ళు వాడుకోవాలనుకుంటారు. పాపం ఆయన చచ్చిపోయినట్టు 2 పార్టీలకు ఎన్నికల ఆయుధంగా మారిపోయాడు. సో ఇది ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే టైటిల్ రైతన్నకు ఉరి, భూ యాజమాన్య హక్కు చట్టంతో సంకటం, అడ్డగోలుగా జగన్ సర్కారు తయారీ, భూ హక్కులకే ఎసరు తెచ్చే ప్రమాదం, కేంద్రం వద్దన్న అంశాలు చేర్చిన వైనం, భూముల వివాదాలు ఏర్పడితే రైతులు కోర్టుకు వెళ్లే అవకాశం లేదు, ట్రిబ్యునల్స్ పేరిట రెవెన్యూకు పవరు, వారి దయ ఉంటేనే రైతులకు హక్కులు, అక్రమార్కులకు వంత పెడితే అంతే, హక్కులకు హైకోర్టే రైతులకు దిక్కు. సో ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది ఒక కాంట్రవర్సీ, అత్యంత వివాదాస్పదమైన చట్టం. అసలు మన పేరిట ఒక భూమి ఉంటుంది, 1 ఎకరం భూమి మన పేరిట ఉంటుంది. ఊర్లో ఎక్కడో ఉంటుంది, మనం ఎక్కడో హైదరాబాద్, బెంగళూరులో ఉంటాం. మన భూమి నా భూమిని ఎవరో ఈ భూమి నాదే అని చెప్పి ఎవరో మావాడు ఒకడు ఊర్లో ఆ సచివాలయానికో రెవెన్యూ అధికారికో ఫిర్యాదు చేస్తాడు. వాడు ఫిర్యాదు చేసిన సంగతి నాకు తెలియదు. నేను ఒక 2 ఇయర్స్ పాటు నాకు తెలియదు. 2 ఇయర్స్ తర్వాత ఆటోమేటిక్గా ఆ భూమి అతనిది అయిపోద్ది.
నాకు ఆ భూమి మీద సర్వ హక్కులు పోతాయి. వాడు ఫిర్యాదు చేసినట్టు నాకు తెలియదు కదా, అది లిటిగేషన్లో ఉన్నట్టు మనకు తెలిస్తే కదా మనం అలర్ట్ అవుతాం. సో అది కూడా తెలియదు కదా ఎవరికి కూడా, ఏ భూమి లిటిగేషన్లో ఉందో తెలియదు కదా. సో ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్లో ఇటువంటి రూల్స్, ఎన్నో రూల్స్ తెచ్చారు, ఈ చట్టంలో ఎన్నో రూల్స్ తెచ్చారు. అందుకే దీన్ని చాలామంది వ్యతిరేకిస్తున్నారు. కోర్టుల్లో కేసు వేయడానికి కూడా ఉండదంట, మొత్తం అంతా కూడా రెవెన్యూ చేతికి పవర్స్ ఇస్తున్నారు. అందుకే ఎన్నికల సమయంలో మేబీ అది రివర్స్ అవ్వచ్చు వైసీపీకి. అయితే అదేమీ అమలు చేయట్లేదు, అమల్లోకి తీసుకురాలేదు, కానీ తీసుకొచ్చే ఆలోచనతో ఉన్నారు. తర్వాత ఒకటిని ఇంటింటికి పెన్షన్ అందించాలి, లేదంటే అది ప్రభుత్వ కుట్రే. పవన్ సిఎస్ డీజీపీ అడ్డంకులు సృష్టించుకుంటే పెన్షన్ ఇంటికే చేరుతుంది. వైసీపీ ర్యాబిస్ సోకిన కుక్క ఎవరిని పెడితే వారిని కరుస్తుంది. అవినీతి భలే ఉన్నాయండి. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి విమర్శలు అలాగే ఉన్నాయి, ఇక్కడ పవన్ కళ్యాణ్ విమర్శలు చూడండి. వైసీపీ ర్యాబిస్ సోకిన కుక్క అంట, ఎవరిని పెడితే వారిని కరుస్తుంది. జగన్ అవినీతిని మాకెందుకని జనం అనుకుంటే పొరపాటే. 5 ఏళ్లలో సొంత పత్రికకు 930 కోట్లు దోచిపెట్టాడు. ఆయన వద్ద 1,00,000 కోట్లు, అదంతా ప్రజలదే. సజ్జల చిరంజీవి గురించి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. జనసేనాని హెచ్చరిక, పిఠాపురంలో నామినేషన్, ఉప్పాళ్ళలో బహిరంగ సభ అని గట్టిగానే రాశారు. ఏమని చెప్పను షెళ్ళమ్మ, వ్యాపారవేత్తగా తన ప్రస్థానంపై జగన్ మౌనం. యువతి ప్రశ్నకు దిక్కులు చూసిన ముఖ్యమంత్రి. సజ్జల భార్గవ కల్పించుకొని సొంత సమాధానం. ఆంట్రప్రెన్యూర్గా జగన్ జీవితం ఇన్స్పైరింగ్ అట, ఇంటర్నెట్లో చూసి తెలుసుకోవాలని సలహా. అక్కడ సోషల్ మీడియా కార్యకర్తలతో నిన్న మీటింగ్ జరిగింది. సోషల్ మీడియా కార్యకర్తలు అంటే జగన్మోహన్ రెడ్డి గారు సొంత మనుషులే కదా, వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి, ఇంటరాక్ట్ అవ్వచ్చు కదా. అక్కడ ఏంటి, ముందుగా ఏం మాట్లాడాలని స్క్రిప్ట్లో రాసుకున్నారో అదే మాట్లాడారు. అక్కడ ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు వాళ్ళు ఏదైనా క్వశ్చన్లు అడిగితే సమాధానం చెప్పకుండా ఆయన నవ్వుతూ కూర్చున్నారంట. పక్కనున్న సజ్జల భార్గవ్ గారు సమాధానం చెప్పారంట. అంటే ఎన్డీఏకే జగన్ జై, ఉక్కు కార్మికులతో భేటీలో పరోక్షంగా అంగీకారం. ఎన్డీఏకు మెజార్టీ సీట్లు రాకపోతే వైసీపీ ఎంపీల మద్దతు, అప్పుడు ఉక్కు సమస్య పరిష్కారం. ఇప్పుడు చేయొచ్చుగా, అదేదో 2020, 2021లో చేయొచ్చుగా. తర్వాత అందరు పుస్తలు తెంచావు జగన్, మద్య నిషేధం అని చెప్పి మద్యం వ్యాపారం అయ్యావు, జనానికి చివరకు చెప్పా గుండు సున్నా మిగిల్చావు, పులి కడుపును పిల్లి పుట్టింది జగన్పై ఎద్దావా, రాష్ట్రంలో దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం, తెనాలి కర్లపాలెం బహిరంగ సభల్లో షర్మిల ధ్వజం. చాలా అగ్రెసివ్గా వెళ్తున్నారు షర్మిల. ఇక డ్వాక్రాలకు 10 లక్షలు వడ్డీ లేని రుణాలు ఇస్తాం. ఊరు నాయను, డ్వాక్రా సంఘాలకు 10 లక్షలు వడ్డీ లేని రుణాలంట. మహిళలకు స్థానిక రిజర్వేషన్ల ఘనత టీడీపీదే, చట్టసభల్లోనూ కోటా కృషి. సరే, ఇవన్నీ చదువుకున్న వేళే. సో 3 పత్రికల్లో ఉన్న వార్తలు అయితే ఇవి. చాలా ఇంట్రెస్టింగ్ అంశాలు, చాలా రకరకాల అంశాలు అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో ఇంకా కీలకమైన అంశాలతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.